మరి పండుగ రోజులోకి నడిపిస్తున్నందుకు నీకే వేలాది స్తోత్రాలు అయ్యా. ప్రతిరోజు మీరు మా కొరకు పడిన శిలువ సమర్పణ వేదనను మేము గుర్తు చేసుకుంటున్నాం. మరి మా జీవితాలు తండ్రి ఇంతగా రక్షించబడ్డాయంటే మరి ఇదిగో తండ్రి మీరు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతివంతుడుగా తండ్రి ఆయన దేవాది దేవుని కుమారుడుగా లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిగా అయ్యా మా కొరకు మీరు పడిన ఆ శిలువ సమర్పణ వేదనను ప్రతిరోజు మేము గుర్తు చేసుకొని మా జీవితాలను మరోసారి పరీక్షించుకొని ప్రశ్నించుకొని ఇప్పుడైనా కానీ మారు మనసుతో పశ్చాత్తాపంతో మీ శిలువ మార్గంలో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మీకే వేలాది స్తోత్రాలు. మరి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాల్ని పాసందులో మోకల్ని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని మరి ఆరాధనతో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని నీ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నిలబడితే అంత చాలు. క్రీస్తుని ప్రియమిటితో పరికించాలి కలవరి పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై నా బదలను తనకి గతి పెట్టెను కాపురుషుల దశ కనుగొను కృపతో పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై యెరూషలేము కన్ను ఎలుగొందరు తన ఎదుట వచ్చి చుచునిలువను వరుసనాపురికి వచ్చు నాశనగా లేగపలికి రగనో దాచెను పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై శత్రువులను తను చంపుచుండగా మైత్రి చూపే సమ్మతి తోడను స్తోత్రము చేసెను తండ్రి వీరన దుర్గమెల్ల శమింపవే అనుచును పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై అనరాజను సిలువను వేసిన యొద్ద దాసరుడించుగా వేడుకొనను కనికరము మన రుణమెనొనని చెరుమోక్షము కనతోనుండుటకు పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై మిమ్మిలేని దురిత జీవులలో ఫలమిచ్చియున్న పతితులకైనను నిత్యముగా మోక్షం వీక్షుటకైషో నిగమించెను నా మతిగతి సాక్షిగా ఆపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై ఆపదలను తనకి గతి పెట్టెను కాపురుషుల దశ కనుగొను కృపతో పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటితో పరికింపరి కల్వరి పై
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును భాగ్యముగా వచ్చి ఉత్తరపక్షురాలుగా కీర్తన గ్రంథము 36వ అధ్యాయాన్ని చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వేడిగా భాగ్యముగా వచ్చి 36వ కీర్తనను ఉత్తరపక్షురాలుగా చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము భయపడి అసత్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచన యోచించును, వాడు మాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంకల్పము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహా అగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధించుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనికి నీవు వారిని త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి వల్ల నీ కృపను, యథార్థ హృదయుల వల్ల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అందరం కలిసి అదిగో పాపము చేయని వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడకలో పడి ఉన్నారు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. వాక్య పఠనముగా మన మధ్యలో ప్రసన్న వచ్చి మార్క్స్ వార్త 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ప్రసన్న చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు రాయబడింది. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధించిన ఆరంభించారు.
ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తగించి దేశాంతరములకు పోయే. పంటకాలం ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పంటలో తన బాగుకు తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాడిని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వారి తల గాయము చేసి అవమానపరిచింది. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకరుండేవి కనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపారు. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదాము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదవునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపలా పారవేసింది. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టు వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే కలిగేది. ఇది మనకు కనులకు ఆశ్చర్యం అను లేఖనం మీరు చదవలేదా అని అడగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి, కానీ జన సమూహములకు భయపడి ఆయనను విడిచిపోయేది. ఇంతటితో స్వార్థ పాఠకాన్ని ముగించబడింది. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యార్థం సన్నిధిలో జీవన పట్టినట్టు నీ పెట్టి వేసాను వందనాలయ్యా. దేవా ఇదిగోనైనా 11 రోజులు కాసి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ 11 రోజులు పాల్గొని బిడ్డలు వాక్యం చదివిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలు, ప్రసంగం చేసిన బిడ్డలు కూడా ఆశీర్వదించేవా నీకు వందనాలయ్యా. ఇంకా 8 రోజులు నీ దేవా ప్రార్థన పాడే బిడ్డలు, వాక్యం చదివే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, ప్రసంగం చేసే బిడ్డలు కూడా నీ పక్షాన్ని నిలబెట్టయ్యా. దేవా నీకు వందనాలయ్యా. ఇప్పుడు నీ పక్షాన్ని నిలబడకుండా నీ పెట్టిన ఆయన నోటిని గోడగా వాడుకోమని అతని కష్టంలో తోడుగా ఉండమని అయ్యా మా సంఘకాల నుంచి ఆశీర్వదించమని నా ప్రార్థనలో తప్పు నుంచి క్షమించమని పరిశుభ్నామని అడిగేస్తున్నాం తండ్రి. అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు పరచుకున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంశం ఏంటంటే బయట పారవేయడం. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు అన్నమాట. అది దేని గురించి అంటే దేవుని రాజ్యం గురించి చెప్పబడింది. ఫస్ట్ ఈ ఉపమానంలో ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. అంటే ద్రాక్ష తోట యజమాని తోట నాటించి దానికి కావలసిన వనరులను ఇంకా సదుపాయాలు ప్రతి ఒక్కరికి కూడా సమకూర్చి ఆయన కాపులకు దానిని గుత్తకిచ్చాడంట. అంటే కాపులు ఎవరంటే కౌలుదారులు అనుకోవచ్చు, వ్యవసాయదారులు అనుకోవచ్చు. వాటిని కౌలుకి ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు వారి మీద నమ్మకంతో. అయితే 2వ వచనం మనం చదువుకున్నట్లయితే పంటకాలం ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా. అంటే ఆ ద్రాక్ష తోట ఫలించిన తర్వాత దానిలో యజమాని యొక్క భాగమును తీసుకురావడానికి ఒక దాసుని పంపించారంట కాపుల దగ్గరికి. యజమానులు అప్పట్లో కౌలును పంట రూపంలో లేదా ధన రూపంలో వసూలు చేసేవారు. అయితే సమయం వచ్చినప్పుడు ఆ యజమానుడు తన భాగం కోసం తన భాగాన్ని కోరుకున్నాడు. దానికోసము తన దాసుల్ని కాపుల యొద్దకు పంపించాడు. అయితే 3వ వచనం మనం
చదువునట్లయితే వారు వారిని పట్టుకొని కొట్టి వారు వారిని పట్టుకొని కొట్టి మట్టి చేతులతో పంపివేసిరి. మట్టి చేతులతో పంపివేసిరి. మరలా మరలా అతడు మరి ఒక దాసుని అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ముందుగా ఒక దాసుని పంపితే తనని కొట్టి మట్టి చేతులతో పంపించాడంట. మళ్ళీ తర్వాత ఇంకో దాసుని పంపించాడు. అయితే ఆ దాసుని కూడా ఆ కాపులు తలకు గాయం చేసి అవమానపరిచి తిరిగి పంపించాడు. మూడోసారి ఏం చేశాడు? మరలా ఇంకొక దాసుని పంపించాడు. చాలా ఓర్చుకొని మరలా పంపిద్దాము, ఇంకొకసారి చూద్దామని చెప్పి మూడో దాసుని పంపించినప్పుడు వాళ్ళు తనని చంపేశారు. ఇదే పరిస్థితులు వేరే యజమానులు ఏం చేశారు? చాలా కోపంతో రగిలిపోయారు కదా. కానీ యజమాని చాలా ఓర్పు కలిగి, సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అయితే ఇంకొకసారి ప్రయత్నిద్దామని చెప్పి అనేకులను ఈసారి పంపించాడట వారి వద్దకు. అయితే అప్పటికి కూడా ఆ కాపుల మనస్సు మారలేదు. వారిని వెళ్ళిన దాసులలో కొంతమందినేమో కొట్టారంట, కొంతమందినేమో చంపేశారంట. ఇది వింటుంటే మనకేమనిపిస్తుందంటే, ఇంతమందిని పంపించాలా యజమాని? ఆల్రెడీ సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా, తనే డైరెక్ట్గా వెళ్ళి వారి ఎందుకు వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది మనకి. అయితే కానీ యజమానులు మాత్రం వారికి ఇంకొక అవకాశం ఇద్దాము, ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి చాలా సహనం కలిగి మరొక దాసుని పంపిద్దామని చెప్పేసి వారి అవిధేయతను సహిస్తూ ఉన్నాడు. కానీ వారు మాత్రము హింసను పెంచుతున్నారు తప్ప ఎక్కడా కూడా వారి యొక్క పనులను ఆపట్లేదు అనమాట. ఎక్కడ కూడా తన భాగాన్ని పంపించడం లేదు యజమానికి. ఇంక యజమానుడు ఏం చేశాడంటే, ఇంక దాసులు పంపించి లాభం లేదనుకొని తన ఒక్కగానొక కుమారుణ్ణి పంపించాడంట. తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే, ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేను, కనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ఇతడి వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మన దగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసి. అంటే యజమానుడు ఏమనుకున్నాడు? నా కుమారుని పంపిస్తే తనైనా గౌరవించి తనకు రావలసిన భాగాన్ని ఇచ్చి పంపిస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళ కుమారుని కూడా లెక్క చేయకుండా ఆయన్ని చంపి బయట పడవేశారు అన్నమాట. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం దాసుల గురించి చూడొచ్చు. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు యజమానుని యొక్క కుమారుని గురించి మనం చూడొచ్చు. అయితే వీళ్ళు కొంతమందినేమో ఆ కాపులు ఏం చేశారు? హింసించి గాయపరిచారు, ఇంకొంతమందినేమో చంపేశారు. అసలు ఈ కాపులు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో మనం ఆలోచించినట్లయితే 7-8 వచనాల్లో ఇలా ఉంటుంది కదా. కాపులు ఏమనుకుంటున్నారంటే, ఇతని వారసుడు కదా, ఇతని చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యం మన దగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసింది. ఈ కాపులు ఎలా ఆలోచించారంటే, బహుశా యజమాని దేశాంతరం వెళ్ళిపోయాడు కదా, ఇంక రాడులే అనుకొని తన వారసుని చంపితే చాలు, ఆ ద్రాక్ష తోటను మనం ఆక్రమించుకోవచ్చు, స్వతంత్రించుకోవచ్చు, అప్పుడు స్వాస్థ్యం అనేది మనదవుతుంది అని ఆ కుమారుణ్ణి చంపి వెలుపల పడేశారంట. అయితే చెడ్డ ఉద్దేశంతో తమని కాని దానికి వారు ఆశించారు. దానికోసము చెడ్డ పనులు చేయడానికి, హత్య చేయడానికి కూడా ఎక్కడ వెనకాడు లేదు. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంటుంది కదండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని మీద తగు దేనినైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇక్కడ కాపులు అదే చేస్తున్నారు. అసలు ఏది ఆశించకూడదు అని చెప్తుంటే వారు మాత్రం తమది కాని దానిని ఆశిస్తూ ఉన్నారు. అది పొందుకోవడానికి ఎంత దూరమైనా కూడా వెళ్తున్నారు, ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును, అతను వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. అంటే ఈ ఉపమానం చెప్పి కుమారుడు చనిపోయాక యజమానుడు ఏం చేయను అని ప్రశ్నిస్తున్నాడు అనమాట. 8వ వచనం వరకేమో ఇలా జరిగిందని చెప్పేసి 9వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, వింటున్న వారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ స్టోరీలో ఇన్వాల్వ్ చేయడానికి
చెప్పారు కదా అని చెప్తున్నాడు. అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు, ఎవరి కోసం చెప్పాడని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 46వ వచనం వరకు కూడా సేమ్ ఇదే ఉపమానం అక్కడ వ్రాయబడి ఉంటుంది. అయితే 45వ వచనం మనం చూసినట్లయితే అందుచేత ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పారని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూపిస్తుంది కానీ అంటే అక్కడ వారికి అర్థమైపోయింది ఎవరి గురించి చెప్తున్నారంట, పరిసయ్యుల గురించి, ప్రధాన యాజకుల గురించి ఈ ఉపమానం చెప్తున్నారు. వారికి అర్థమైపోయింది అనమాట. అయితే ఏసై ఉపమానాలు ఎందుకు చెప్తున్నాడంటే ఒక ఉద్దేశంతో ఉపమానాల ద్వారా వాస్తవాలను అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూస్తే ఉపమానం ద్వారా అంట బయట వారికి అర్థం కాకుండా విశ్వాసులకు అర్థమయ్యే రీతిగా ఆయన వివరిస్తూ ఉంటాడు. అన్ని ఎప్పుడు చూడండి ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు అడుగుతారు, ప్రభువా దాని యొక్క అర్థం ఏంటని ప్రభువుని వారు అడుగుతారు అనమాట. అంటే ప్రతిదీ కూడా అంత ఈ ఉపమానాలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ప్రభువుని వారు అడిగినప్పుడు ఆయన ప్రతిదీ కూడా వివరిస్తూ ఉంటాడు. అయితే పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తే దేవుడు ఉపమాన రీతిగా ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడంట. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఉపమాన రీతిగా ఇలా ప్రకటించు అని యెహెజ్కేలుతో చెప్తాడు దేవుడు. అలాగే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా అనేక పర్యాయాలు ప్రవక్తల ద్వారా ఉపమాన రీతిగా మాట్లాడాను అని ఉంటుంది. అంటే జరగబోయే వాటిని వివరించడానికి ప్రవక్తల్ని ఉపయోగించుకొని ఉపమానాల ద్వారా మాట్లాడేవాడు దేవుడు. అయితే ఈ ఉపమానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం చూద్దాము. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని అంటే ఎవరిని సూచిస్తుందంటే తండ్రి అయిన యెహోవా దేవునికి సూచనగా ఉందన్నమాట. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అని అక్కడ ఉంటుందన్నమాట. అంటే ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు. సో కాపులు అంటే ఎవరు? నెక్స్ట్ ద్రాక్ష తోట పైన కావలిగా ఉన్నవారు కాపులు. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నాం. వారి పైన కావలిగా ఇప్పుడు ఎవరు ఉన్నారంటే మతాధికారులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఉన్నారు. నెక్స్ట్ యజమానులు పంపిన దాసులు అంటారు, సేవకులు కావచ్చు. వారు ఎవరికి సూచనగా ఉన్నారంటే దేవుడు పంపే ప్రవక్తలకు సూచనగా ఉన్నారు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మా సేవకుడైన మోషే, మా సేవకుడైన దావీదు అలా ప్రస్తావిస్తూ ఉండేవాడు. అలాగే ప్రవక్తలు అంటే యెషయా ప్రవక్త కావచ్చు, ఇర్మీయా ప్రవక్త, జకర్యా ప్రవక్త, ఇలా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అట్లా దేవుడు తన ప్రజలను హెచ్చరించడానికి కావచ్చు, సరిచేయడానికి కావచ్చు ఈ ప్రవక్తలను ఉపయోగించుకొని వారి ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అట్లా దేవుని దాసులు పంపించినప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 37 వరకు మనం చూస్తే ప్రధాన యాజకుల గురించి, శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి అక్కడ రాయబడ్డాయి అనమాట. వారి పితరులు ఎలా అయితే ప్రవక్తలతో వ్యవహరించారో, వారిని ఎలా చంపారో, రాళ్లతో కొట్టారో, రాబోయే రోజుల్లో కూడా ఏం జరుగుతుంది అని తన శిష్యులతో చెప్తున్నాడు. అయితే ఈ ఉపమానంలో కూడా కాపులు వారి పితరులు చేసినట్లుగా యజమాని పంపిన దాసులను, ప్రవక్తలను చంపారనమాట, గాయపరిచారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి కూడా చూసినట్లయితే అక్కడ కూడా ప్రవక్తల గురించి రాయబడి ఉంటుంది అనమాట. వారు ఎలాంటి అనుభవాలను పొందారు, ఏ ఏ కార్యాలు విశ్వాసం కలిగి చేశారు అనేది చూడొచ్చు. ముఖ్యంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34, 37 వచనాలు మనం చూస్తే మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. అంటే మన చరిత్ర చూస్తే ఇట్లా ప్రవక్తలు చాలా విధంగా ఇలా శ్రమలు పడ్డారనమాట. అయితే రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి అంటే ఇర్మీయా ప్రవక్త అంటే రాళ్లతో కొట్టి చంపారంటండి. యెషయా ప్రవక్త చూస్తే రంపంతో 2 ముక్కలుగా కోసి ఆయన్ని చంపారంట. ఇట్లా ప్రవక్తలు చాలా శ్రమలు పడ్డారనమాట. అయితే ఆ కాపులు దేవుడు పంపిన దాసులను కూడా వారి పితరులు ఎలా అయితే వాళ్ళని చంపారో సేమ్ వీళ్ళు కూడా వారి పితరులాగా యజమానుడు పంపిన దాసులను చంపారు. అయితే నెక్స్ట్ యజమాని కుమారుడు అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాపుల దగ్గరికి ఎలా అయితే యజమానుడు తన కుమారుడిని పంపించాడో అలాగే
మన కొరకు ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ కాపులు ఎలా అయితే ఆ కుమారుని చంపారో, ఈ లోకంలో ఉన్న మతాధికారులు వారందరూ యేసుక్రీస్తును చంపారు. ఆల్రెడీ తాను మరణించవలసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా 9వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇతరులకు ఆ ద్రాక్షలత ఇచ్చును కదా అని రాయబడి ఉంది. ఎందుకు చెప్తున్నాడు అలా అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం చూద్దామండి ఒకసారి. 21వ అధ్యాయం 43. కాబట్టి దేవుని రాజ్యము నీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని నీతో చెప్పుచున్నాను. ఎందుకు దాని ఫలమిచ్చు జనులకు ఎందుకు ఇస్తా అంటున్నాడంటే, ద్రాక్ష కాపర్లు సరిగ్గా లేకపోతే వేరే కాపర్లకు ఇస్తాను కదా అని చెప్తున్నాడు. అంటే వారు అప్పగించిన బాధ్యతలను, ఇవ్వబడిన ఆధిక్యతలను సరిగా నిర్వర్తించకపోతే అవి వారి నుండి తొలగించి ఎవరైతే కరెక్ట్ గా నిర్వర్తిస్తారో వారికి ఇస్తాను అన్న సత్యం ఇక్కడ తెలుపబడుతుంది అనమాట. ఇది ఉపమానం యొక్క అర్థం. రెండవదిగా మూల వాక్యంగా మనం చూసినట్లయితే 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా? అంటే ఇది ఎక్కడ ఉందంటే 118వ కీర్తన 22-23 వచనాల్లో మనం చూడొచ్చు అన్నమాట. ఇది ప్రవచన వాక్కు. అయితే సేమ్ ఇదే ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడొచ్చు. ఆ రాయి ఎవరో మనం చూద్దామని. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన? ఇది యేసుక్రీస్తును సూచించి తెలుపబడింది. ఆయన్ని విశ్వసించే వారికి ఆయన సజీవమైన రాయిగా ఉన్నాడు. అయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 6-7-8 వచనాలేమో యేసు ప్రభు మరణానికి సూచనగా ఉంటే, 10-11 వచనాలు మాత్రం ఆయన పునరుత్థానం గురించి, అలాగే రాబోయే కాలంలో ఆయన అంతం లేని యాజకత్వం గురించి సూచనగా ఉంది. ఎందుకంటే ఆయన సర్వలోకానికి అధికారిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11-28 వచనం వరకు మనం చూస్తే, పాత నిబంధన యాజకత్వానికి మరియు కొత్త నిబంధన యాజకత్వానికి వ్యత్యాసం అక్కడ చూడొచ్చు అనమాట. అలాగే నూతన యాజకత్వంలోని గొప్పతనం గురించి కూడా అక్కడ వివరించబడుతుంది. అయితే పాత నిబంధన కాలంలో అహరోను సంతతి వారు యాజకత్వం చేసేవారు అనమాట. వారు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. అయితే ఆ ధర్మశాస్త్రం ప్రకారం దేవునితో సహవాసం పొందుకోవడానికి ధర్మశాస్త్రానికి విధేయులై ఉండాలి. కాబట్టి కానీ అంత విధేయత, పరిపూర్ణమైన విధేయత కలిగి ఉండడం అనేది సాధ్యపడదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలియాగములు అర్పించేవాళ్ళు అనమాట. వాళ్ళు చేసిన పాపాల నిమిత్తము బలులు అర్పించేసి వాటికి ప్రాయశ్చిత్తాన్ని పొందుకునేవాళ్ళు. కానీ నిజానికి ఆ బలులు అర్పించడం వల్ల దేవునితో మానవుడు పోగొట్టుకున్న సంబంధాన్ని మరలా ఏమన్నా కలిగి ఉంటారా అంటే లేదు. కాబట్టి నూతన యాజక ధర్మము అనేది అవసరమైందనమాట. అదే మెల్కీసెదెకు యాజక క్రమము. ఈ యాజకత్వము అహరోను యాజకత్వం వలె కాకుండా, అంటే మానవులపై ఆధారపడింది కాదనమాట. కానీ పాత నిబంధన ప్రకారం యాజకులు అహరోను వంశం వాళ్ళై ఉండాలి, లేవి గోత్రానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఇది దేనికంటే భౌతిక శరీరములకు సూచనగా ఉంటుంది అనమాట. అయితే ఇది ఎలా ఉండాలంటే ఏ లోపం కూడా లేకుండా అభిషేకం పొంది చాలా రకాల శుద్ధీకరణ ఆచారాలు పాటించాలన్నమాట. అంటే భౌతిక విషయాలపైన మెయిన్ అహరోను యాజకత్వం అనేది డిపెండ్ అయి ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 12-16 వరకు చూసినట్లయితే, ఇదియు కాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినంత స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి
మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. అంటే నూతన యాజకత్వము నాశనము లేని జీవం పైన ఆధారపడి ఉందన్నమాట. మనం గమనిస్తే క్రీస్తు యాజకత్వం అనేది భౌతిక విషయాల పైన ఆధారపడింది కాదు, ఆయన శ్రేష్టమైన వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంది. అయితే ధర్మశాస్త్రం బట్టి ప్రతి యాజకుడు పాత నిబంధన ప్రకారం లేవి వంశస్థులై ఉండాలి, అహరోను సంతతి వారై ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏ సంతతికి చెందినవారు? ఏ వంశానికి? యూదా గోత్రానికి చెందినవారు. అందువల్ల ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అనమాట. కాబట్టి క్రీస్తు పరిశుద్ధ యాజకత్వం ద్వారా ఆచారబద్ధమైన ధర్మశాస్త్రం అనేది తుడిచివేయబడింది. పాత యాజకత్వము దేవుని చేరే అవకాశాన్ని కల్పించట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం తన ప్రేమతో తండ్రిని చేరే అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉన్నాడు. అలాగే మానవుల పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన బలిని అర్పించాడు. అందువలన క్రీస్తు యాజకత్వం అనేది శ్రేష్టమైనది. అయితే క్రీస్తు యాజకత్వంలోని గొప్పతనం ఏంటంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 21 22 చదివినట్లయితే మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. అంటే మెల్కీసెదెకు యాజక క్రమము దేవుని ప్రమాణంతో స్థిరపరచబడినది. దీన్ని మనము కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూడొచ్చు. నీవు నిరంతరము యాజకుడుగా యుద్ధమని దేవుడు ఇక్కడ ప్రమాణం చేశాడనమాట. యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నిబంధనకు పాత్రుడై ఉన్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రమేమో విధేయతలపై ఆధారపడి ఉంటే, నూతన నిబంధన మాత్రం క్రీస్తు ప్రేమ మరియు క్రీస్తు పరిపూర్ణమైన బలిపైన ఆధారపడి ఉంది. 23వ వచనంలో మనం చూస్తే అహరోను క్రమంలో అంటే వాళ్ళు చేసే యాజకత్వం అనేది శరీర సంబంధమైనది కనుక ఒక యాజకుడు చనిపోతే మరొక యాజకుడు ఆ యాజకత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాడనమాట. కొత్త వారు ఏర్పరచబడతారు. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం ఆ యాజకత్వం అనేది నిత్యమైందనమాట. ఇది అంతం లేనిది. ఆయన మనమందరం దేవుని చేరడానికి మార్గమై ఉన్నాడు. ఆయన యాజకత్వము ఎప్పుడు కూడా తీసివేయబడనిది. ఆయన అలాగే సజీవమైన రాయిగా నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అంటే సజీవమైన రాయిగా ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడు కనుక ఆయన యాజకత్వం కూడా సజీవమైనదిగా అంతము లేనిదిగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈరోజు అంశం ఏంటంటే బయట పారవేయట కదా. ఈ వాక్య భాగంలో మనం చూస్తే కాపులు తండ్రి అయిన దేవుని ఎడల అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారి ఎడల అవిధేయత కలిగి ఆ కుమారుని ఎలా అయితే చంపి బయట పారవేశారు. వారు యేసుక్రీస్తును చంపడం అనేది వారికి శిక్ష వస్తుంది, కానీ విశ్వసిస్తున్న మనకు మాత్రం అది ఒక రక్షణ తెస్తుంది అనమాట. ఆయన అనుకోకుండా వారి చేతిలో చనిపోయాడా అంటే కాదు. ఆల్రెడీ దేవుడు తన ప్రణాళిక ప్రకారము భవిష్యత్ జ్ఞానం ప్రకారం ముందే నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడి ఆ తర్వాత దుష్టుల చేత అంటే మత నాయకుల చేత సిలువ వేయబడ్డాడు అనమాట. ఆ తర్వాత చనిపోయాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఇంకా సజీవంగానే ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే క్రీస్తుని నిరాకరించారో తృణీకరించారో వారందరిపైనే దేవుడు యేసును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అనమాట. అంటే ఏ రాయినైతే వాళ్ళు నిరాకరించారో తిరిగి అదే రాయిని మూలకు తలరాయిగా మార్చాడు. ఆయన మరణము పునరుద్ధానం ద్వారా మనము పాప క్షమాపణ నిత్య జీవం అనేది పొందుకుంటాము. అలాగే ఆయన అంతం లేని యాజకత్వంలో కూడా మనం పాలివారం అవుతాం. సో అటు రీతిగా మనము దేవుని రాజ్యంలో
ఆయన అంతం లేని యాజకత్వంలో యుగ యుగాలు నన్ను ఆయనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేందుకు కాక నాకు సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవుడికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు చక్కటి వాక్యము, ఎందుకంటే చాలా సబ్జెక్టుతో కూడుకున్న వాక్యము. మరి మెల్కీసెదెక్ క్రమం చొప్పున ఆయన యాజకత్వాన్ని ఏ విధంగా నిర్వహించాడో, మరి పాత నిబంధన యాజకత్వం చేసిన వారందరూ కూడా మరి ఇలాగా మన్నించిన వారికి ఉన్నారు. కానీ ఈ నూతన నిబంధన యాజకత్వం చేసిన యేసుక్రీస్తు వారు మరి నిరంతరం కూడా జీవించిన వాడు, మరి మనకు జీవం ఇచ్చిన వాడు. కాబట్టి ఆయన్ని ముందుగా మరి ఏ విధంగా నిరాకరించిన రాయిగా ఉన్న రాయి కనుక బయటకు పారవేసిన రాయి, మరి అలాంటి రాయే మనకి మూలకృత రాయి అయి ఆయన ద్వారానే మనందరం కూడా జీవాన్ని పొందుకున్న గొప్ప సందర్భం. కాబట్టి మరి దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారిని మనుషులుగా మానవులుగా మనము ఎలాగా బయటకు పారవేసిన వారిగా ఉన్నాం. మరి బయటకు పారవేసిన మనల్ని రక్షించడానికి ఆయన ఎంతగా తన శిలువ త్యాగం ద్వారా ఆయన మరణించి మనం రక్షించిన గొప్ప దేవాది దేవుడు. కాబట్టి మరి చక్కటి వాక్యం ద్వారా మరి రోజు అలాంటి గొప్ప జీవాన్ని పొందుకోవడానికి ఆయన పడవేసిన ఆ రాయిగా ఉన్న ఆయన తిరిగి మనం రక్షించిన దేవాది దేవుడిగా ఉన్నాడు అంటానికి నిదర్శనము చక్కటి వాక్యం. మరి ఇంత గొప్ప వాక్యం ద్వారా మన జీవితాలు మరి ఎప్పుడైనా కానీ సరి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మనందరం కూడా అయ్యో నా కొరకు ఆయన ఇంతగా త్యాగం చేసిన దేవుడే, అలాంటి దేవాది దేవుడి పట్ల నేను ఎలాగా జీవించాలి, ఏ విధమైన పరిశుద్ధమైన మార్గంలో నడవాలి అని తీర్మానం చేసుకొని ఈరోజైన ఈ వాక్యం ద్వారా మనందరం కూడా శుద్ధీకరించబడి మరి పరిశుద్ధమైన మార్గంలో జీవంలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైతుడు గాక. ఆమేన్. ఆమేన్. నా చక్కటి వాక్యాన్ని అందించిన మరి ఎస్తరికి మరొకసారి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి చక్కటి మరి వాక్యము, ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప వాక్యం. ఎందుకంటే ఇది యాజకత్వాన్ని గురించి చెప్పని వాక్యం. క్వశ్చన్స్ రాసుకోండి. యెహోవా దేవా విధికి నలిగిన ఎట్టి హృదయాంబలాక్షంబు చేయము దిగాటాక్షంబుతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు సేయుము ప్రకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతి యుక్తములో బలులు యాగములు సర్వంగా హోమము ఎంతో ఇష్టంబు బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పిల్తురు దహన బలి నీకు నానిస్తము మరియు దైవ బాలులు విరిగిన యాత్మాయే. ప్రార్థిద్దాము. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరమండలమందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గడిచిన నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు మరి కాచి కాపాడి నీ రెక్కల్లో భద్రపరిచినందుకు కూడా మరి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎందుకనగా తండ్రి, ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలలో ప్రతిరోజు కూడా తండ్రి ఒక చక్కటి అంశం ద్వారా అయ్యా మేము నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాన్ని నాయన రోజు మాకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మా కొరకు పరిశుద్ధుడవు, పవిత్రుడవు,
అయా నీతివంతుడైన దేవాది దేవుడవు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయా మీకు మరణం లేని ఆ యొక్క ఆ జీవితాన్ని తండ్రి మరణం పాలు చేసుకున్న గొప్ప దేవాది దేవుడవు. ఎందుకనగా మానవ పాపం నిమిత్తము అయా మీరు తండ్రి శిలువ యాగం ద్వారా మమ్మల్ని రక్షింప చేయడానికి అంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని మీరు పొందుకున్నారు. మరి ఎందుకనేది ఈ రోజు మేమందరం కూడా తెలుసుకొని ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ మండల కాల ధ్యానాలలో ఈ శిలువ శ్రమ మరణ ధ్యానాలలో మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన మాలో మార్పు వచ్చినదా? ఇదిగో తండ్రి మరి ఈరోజు ఎంత గొప్ప వాక్యము బయట పారవేయుట అనే అంశాన్ని ఈరోజు మాకు గుర్తు చేస్తుంది. చక్కటి ఉపమానం ద్వారా మీరు గుర్తు చేసి ఉండగా ద్రాక్ష తోట విషయంలో మరి ఏ విధంగా ఆ తోటను దేవుని రాజ్యంతో ఉపమానాన్ని గుర్తు చేసి ఉన్నారు. మరి ఆ ద్రాక్ష తోట యజమాని దేవుడుగా, మరి ద్రాక్ష తోట ఇస్రాయేలు జనాంగముగా, ద్రాక్ష తోటకి అన్ని సదుపాయం చేయబడిన విధానంలో మరి కాపులు అనగా వ్యవసాయం చేయ కౌలు రైతులుగా గుర్తు చేసి ఉన్నారు. మరి ఇశ్రాయేలు అధికారులకు సూచనగా కూడా గుర్తు చేసి ఉండగా యజమానులు పంపిన సేవకులు ప్రవక్తలుగా చెప్పి ఎంత చక్కటి ఉపాధి ద్వారా ఈ రోజు మాకు గుర్తు చేసి ఉన్నారు తండ్రి. మరి ఆ యొక్క సేవకులు ఎవరనగా ఆయన మీరు పంపించిన మోషే, దావీదు, మరి ఇక్కడ ప్రవక్తలు, ఎంతో మంది ప్రవక్తలు వారందరూ కూడా ఇలాగా మేము నిరాకరించిన వారిగా ఉన్నాం, వారిని బయట పారవేసిన వారిగా ఉన్నాం, చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఉన్నాం. ఎంత దారుణమైన విధానంలో మీ వాక్యాన్ని వినకుండా, మీ మార్గంలో నడవకుండా మీరు మామూలు చేసిన గొప్ప త్యాగము ఆనాడు ఎంతో మందిని మా కొరకు పంపించున్నారు. వారందరినీ కూడా ఎలాగ మేము పంపించున్నామో, బయట పారవేసి ఉన్నామో గుర్తు చేస్తూ ఉండగా చివరికి కుమారుని పంపిస్తే వారు చక్కగా ఆ కవులు ఏ విధంగా ఇస్తారని తన కుమారుని పంపిస్తే ఏకంగా వారు ఈ కుమారుని చంపేస్తే మరి ఇంకా అంతా కూడా మాదే కదా అన్న భావనతో తండ్రి ఆ కుమారుడిని చంపి బయట పారవేయడానికి చేస్తున్నారు. అది దేనికి సాదృశ్యమనగా, కుమారుడు దేనికి సాదృశ్యమనగా యేసుక్రీస్తు వారిగా మీకు సాదృశ్యముగా ఈరోజు యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా గుర్తు చేసిన సందర్భం. తండ్రి మరి బయట పారవేయటం అనగా ఎక్కడ సిలువ వేశారు, బయట సిలువ వేసి ఏ విధంగా మరణం పాలు చేసిన మనుషులుగా ఈరోజు మా అందరం కూడా ఆ ఉపమానం ద్వారా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ ఉపమానం ద్వారా ఎంత గొప్ప సత్యాన్ని ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. దేవుని యొక్క ఉదార స్వభావాన్ని తెలిపారు. ఎందుకంటే అది ద్రాక్ష తోటకు అన్ని వనరులు సమకూర్చిన విధానాన్ని మాకు తెలియజేస్తున్నప్పుడు అది దేనికి గుర్తనగా దేవుని ఉదార స్వభావాన్ని గుర్తుగా మీరు తెలియజేస్తున్నారు. ఇక రెండవది దేవుని నమ్మకత్వమును ఎలాగా తెలుపుతున్నదో ఆ ఉపమానం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ఏమిటనగా ద్రాక్ష తోటను కాపులకు అప్పగించి యజమానుడుగా దేశాంతరం వెళ్ళిపోయాడంటే ఎంత నమ్మకం, నమ్మకత్వాన్ని మా మీద ఉంచి ఉండగా మరి దాన్ని ఏ విధంగా మేము ఆ నమ్మకత్వాన్ని లేకుండా చేసుకున్న వారికి ఉన్నామో గుర్తు చేస్తున్నారు. అలాగే దేవుని సహనమును ఎంతగా తెలుగుచున్నది. ఎందుకంటే తాము చెల్లించవలసిన కౌలు నిమిత్తం అనేక అవకాశాలు తల్లి కల్పించారు. ఎందుకంటే ఎంతో మంది సేవకులను, ప్రవక్తలను పంపించి ఉన్నారు. కానీ వారిని కూడా ఎంతగా చంపేశారు, రాళ్ళతో కొట్టి చంపారు, రంపాలతో కోసి చంపారు, ఘోరాతి ఘోరమైన మరణానికి అప్పగించి బయట పారవేసి ఉన్నారు. మనుషులుగా ఈరోజు మా కొరకు మీరు ఇంతగా నాయన మంచి మార్గంలో నడవాలని మీరు చేసిన గొప్ప విధానాన్ని నాయన ప్రజలుగా మనుషులుగా మేము విస్మరించి ఉన్నాం. అందుకని మీరు కుమారుడుగా లోకాన్ని దిగి వచ్చి దేవుని అంతిమ న్యాయ తీర్పుని విధంగా సూచించిన గొప్ప సందర్భాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఎందుకనగా కుమారుడుగా ఆ కుమారుడే నూతన దివంతర యాజకత్వాన్ని తీసుకొని మా కొరకు యాగంగా అర్పించుకొని నూతన జీవాన్ని మాకు అందించిన దేవాది దేవుడిగా ఈరోజు ఆ గొప్ప వాక్యాన్ని ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. అలాంటి కుమారుని మేము కూడా మనుషులైన వారందరం కూడా బయట పారవేసి ఉన్నాం. కానీ ఆ రాయే మళ్ళా మూలకు తలరాయి అయి మాకు జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడు వెనక్కి క్రమం చొప్పున నూతన యాజకత్వం ద్వారా నూతనంగా జీవంతో నిత్యం కూడా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహింపజేసిన దేవాది దేవుడు. ఎంత గొప్ప త్యాగం తండ్రి. అలాంటి త్యాగం నాయన మేము గుర్తు చేసుకుని కూడా ఈరోజు ఎలాగా జీవిస్తున్నా మరి ఇప్పుడైనా కానీ తెలుసుకొని మా జీవితాలు ఎంతగా రక్షించబడ్డాయంటే ఆ దేవాది దేవుడుగా మా కొరకు కుమారుడుగా వచ్చి శిలువ యాగముగా అర్పించుకొని మాకు నూతన జీవంతో కూడిన జీవాన్ని మా కొరకు చేసిన దేవుడిని తెలుసుకొని ప్రాశ్చిత్తముతో పశ్చాత్తాపముతో నీ శిలువ మార్గంలో నడవటానికి ప్రతి బిడ్డను కూడా నడిపించమని
ప్రార్థన చేస్తున్నాం. అయ్యా చక్కటి వాక్యాన్ని అయ్యా ఎస్తేరు తండ్రి నాయన ఎంతో చక్కగా వివరించిన గొప్ప సందర్భం తండ్రి. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన వాక్యం ఈరోజు మూలకు తలరాయి అయ్యా నిషేధించిన రాయే మూలకు తలరాయి అయిన ఆ గొప్ప సందర్భాన్ని ఈరోజు మా గుర్తు చేస్తున్నాం. అయ్యా బయట పారవేసిన రాయే ఈరోజు మాకు ఎంత గొప్ప జీవాన్ని ఇవ్వడానికి అయ్యా అది ఎంత చక్కటి వివరణతో కూడిన వాక్యాన్ని అందించిన అయ్యా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మంచి గొప్ప జీవితం ద్వారా చక్కటి ఉద్యోగంలో ముందుకు సాగుతుండగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించండి. ఇది వారి కుటుంబాన్ని వారి యొక్క తల్లిదండ్రులను ఆయన ఎంతో కష్టపడుతూ నడుస్తుండగా వారి దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన చక్కగా వాక్యం చదివిన బిడ్డల విషయంలో ఉత్తర పక్షితాలు చదివిన వారి విషయంలో ఇంకను నాయన అయ్యా ప్రార్థన చేసిన బిడ్డల విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అందరూ కూడా చక్కగా అయ్యా వాక్యం చదవడం కానీ ఉత్తర పక్షితాలు చదవడం కానీ ప్రార్థన చేయడం ఎంత దీవెనకరమైన 40 రోజులు అయ్యా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రీతిగా ఆయన క్రమంతో నడుస్తున్న గొప్ప విధానం ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. విన్న వాక్యాన్ని ఫలింపు చేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకునే బాధ్యత బిడ్డలకు దయచేయండి. అయ్యా వచ్చిన వారి బిడ్డ రాని వారి బిడ్డ వృద్ధాప్యులు ఉన్నవారు నడివేస్తున్న వారు ఎవరు వారు చిన్న బిడ్డలు దుష్టులు అనాథలు అభాగ్యులు కోసం దయచేయండి. వారి ప్రాంతాలను క్షేమంగా ఉంచండి. పిల్లలేని వారి పిల్లలు దయచేయండి. వివాహాలు కాని వారి వివాహాలు చేయండి. గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి. ఎదురు పక్కన వ్యాఖ్యం చేస్తూ మీ కుటుంబ బహుళ్యాన్ని బిడ్డలు దయచేయండి. ఇంకేమైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. ఇంకా వ్యవసాయదారులు వ్యాపారస్తులు దీవించి బలపరచండి. పాడి పశువుల పక్షవాదులను దీవించండి. పశువుల కాపులను గొర్రెల కాపులను దీవించి బలపరచండి. అలాగే కష్టపడి పనులు చేసుకునేవారు వారి కష్టాన్ని నడిపించమని వీటిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో కానీ గ్రామంలో కానీ హాస్పిటల్ రక్తమవుతున్నారు. చాలా మంది తండ్రి ఎక్కువగా అనారోగ్యత వల్ల శరీరాలు ఎంత బాధపడుతున్న సమయం తండ్రి ఉంటే ఆపరేషన్ అయిన వారు కానీ ఆపరేషన్ జరగాలని చూస్తున్న వారు కానీ ఒక బిడ్డ హార్ట్ అటాక్ ద్వారా ఆయన తండ్రి ఆయన హాస్పిటల్ చేరారు. మా సంఘం కాదు కానీ ఆయన వేరే బిడ్డ ప్రార్థన చేయమని చెప్తుండగా మంచి ఆరోగ్యంతో మళ్ళా తిరిగి గృహాన్ని కనిపించమని వీళ్ళు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా సంఘంలో కూడా వేరే వేరే జబ్బులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలు తొట్టి గాయాలైన బిడ్డలు వెనుకోస గాయాలు కాలు గాయాలు చేతి గాయాలైన వారు వేరే వేరే జబ్బులతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వీళ్ళు ప్రార్థన చేస్తున్నాం. అలాగే చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంచి మార్కుతో విజయం సాధించుకునే బాధ్యత దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆయన రాస్తున్నారు. మొదటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కష్టమైన ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ప్రతి ఎగ్జామ్ లో మంచి మార్కుతో విజయం సాధించుకునే బాధ్యత ప్రతి 10th క్లాస్ విద్యార్థులకు మీ కృపా బాడీలతో నడిపించిన ఆయన ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. రాకపోకలు తోడుగా ఉండండి. ఏ ఎండ దెబ్బ తగలకుండా మంచి ఆరోగ్యంతో చక్కగా ఆ ప్రతి ప్రశ్న కూడా జవాబు రాసుకునే బాధ్యత 10వ తరగతి పిల్లలకు దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వేరే వేరే ఎగ్జామ్స్ కూడా రాసే సమయం తండ్రి ప్రతి ఎగ్జామ్ లో విద్యార్థులు నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో ఉద్యోగస్తులుగా ఉన్నవారు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసేవారు రాకపోకలు తోడుగా ఉండండి. ప్రమోషన్లతో నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగస్తులు ఖచ్చితంగా వారు చేసే ఆ గొప్ప ఉద్యోగాల ద్వారా మీ ద్వారా ప్రతిఫలం పొందుకునే బాధ్యత దయచేయబోతున్నారు. దానికి ఆయన ఖచ్చితంగా ఏ లంచాలను తీసుకోకుండా చక్కగా వారు ఉద్యోగాలు చేస్తే అంతకన్నా గొప్ప బాధ్యత మీ ద్వారా వారు పొందుకోబోతున్నారు. అటు కృప వారికి దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు శాంతి సమాధానంతో చక్కగా పరిపాలించే బాధ్యత ప్రతిభకు దయచేయండి. అలాగే ఆయన నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా నిర్మాణము కొనసాగించుకున్నారు కనుక దాన్ని ఆపకూడదు తండ్రి నాయన. అది కూడా ఐకమత్యంతో జరగాలి. అందరూ కూడా ఐకమత్యంతో చేసుకోవాలి. దాని ద్వారా వేరే వేరే విధంగా అపోహలతో ఉండకూడదు తండ్రి. అది దేవుని కార్యము, గొప్ప కార్యము. దాని విషయంలో ఎవరు కూడా కలతతో ఉండకుండా అందరూ ఐకమత్యంతో చక్కగా అందరూ కూడా సహోదర ప్రేమతో ఆ యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్మించుకునే బాధ్యత మా సంఘానికి దయచేయండి. దీని ద్వారా వేరే వేరే విధంగా అపోహలు రాకుండా మీ పరిశుద్ధాత్మ శక్తిని పొమ్మనించండి తండ్రి. ఎందుకంటే సహోదరుల ఐక్యత ఎంత మనోహరం, ఎంత మేలు. దాన్ని ఆయన ఎవరు కూడా విస్మరించకూడదు. దేవాలయ విషయంలోనే అలాగా జరగకూడదు. అపవాది వాటికి తావి ఇవ్వకుండా మేమే దాన్ని ఆయన ముందు నడిపించుకోవాలి. ఎందుకంటే మేమందరం కూడా ఈ శ్రమ ధ్యానాల్లో ఉన్నాము. ఎంత పవిత్రమైన రోజులు, ఎంత పరిశుద్ధమైన రోజులు. మరి ఇలాంటి
కర్మశంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా చేపట్టాలని, నిర్మాణం చేపట్టుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన మా సంఘాన్ని, అయ్యా డిలేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, ఐఆర్పిసిసి వారిని అలాగే సలవారిని దీవించి సంఘమికులు ఐకమత్యంతో నడిపించే విధానంలో అయ్యా వారిని నడిపించే భాగ్యతను దయచేయండి. ఇక తండ్రి నాయన సంఘంలో ఎలాంటి శోధన నీకుల రేట్లో భద్రపరచుకోండి. ఎందుకంటే ఈ శ్రమ కాలంలో అపవాది శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అయ్యా ఇంత 40 రోజులు ఎంత ఘోరాతి ఘోరమైన శిలువ మరణానికి అప్పగించుకున్న దేవాది దేవుడు మా కొరకే కదా. మరి దాని కొరకు మేము ఈ రోజు ఎంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోవాలి, ఆరాధించుకోవాలి. అలాంటి సరైన విధానంలో అపవాది ఎన్నో సందర్భాల్లో శోధించడానికి ప్రయత్నం చేసే విధానం, అలాంటి శోధనలు తావివ్వకుండా మేమందరం కూడా పరిశుద్ధమైన పవిత్రమైన విధానాలలో ఈ శిలువ శ్రమ మరణ వేదనలు పొందుతుంది మా కొరకే కదా. అందుకని ఆయన దేవుని నిత్యం ఆరాధించుకునే వారిగా ఉండటానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాక్యంతో బిడ్డలు వెళుతుండగా ప్రతి బిడ్డను దీవించి బలపరిచి ఏ శోధన రానియకుండా వారి గృహం చుట్టూ, సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధన తెగా దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో 40 రోజుల శ్రమ ధ్యానాలలో 12 రోజులకు నడిపించి బయట పారవేయుట, అయ్యా మిమ్మల్ని మేము బయట పారవేసిన వారి ఉండగా ఆ పారవేసిన ఆ యొక్క అయా గొప్ప యాజకత్వం నిర్మించిన మీరే మమ్మల్ని రక్షించిన దేవుడిగా, నూతన నిబంధన యాజకత్వంతో మమ్మల్ని నిత్య జీవాన్నిచ్చిన దేవుడిగా ఈరోజు తండ్రి చక్కని వాక్యాన్ని ఈరోజు మా ముందు చేస్తున్నారు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాపస కటము బాపుట కింత పటు బాధనుంది నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెటులవ నింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపములకు ఈ పాటలు నుండి నా